రైతు సోదరులకు స్వాగతం. ముందుగా మిర్చి రైతు సోదరులకు హెచ్చరిక. ఈ ఏడాది మిర్చి ధరలు సానుకూలంగా ఉండడంతో రైతులు వచ్చే సీజన్లో ఎక్కువ విస్తీర్ణంలో మిర్చి సాగు చేసేందుకు అధిక కౌలు ముందే చెల్లించి సాగుకి సిద్ధమవుతున్నారు. సహజంగా చాలా జిల్లాల్లో ఎకరా కౌలు 25,000, 30,000, 35,000, 40,000 దాకా చాలామందికి తెలుసు. అయితే రాష్ట్రం అంతా ఒకే రకమైన కౌలు విధానం ఉండదు కాబట్టి గ్రామానికే ఒక్కోసారి 5,000, 10,000 తేడా వస్తాం. కొన్ని ప్రాంతాల్లో కౌలు ధరలు రైతులు పంపిన ఫీడ్బ్యాక్ చూస్తే షాక్ అవ్వాల్సి వస్తుంది. సహజంగా పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో 30,000, 35,000, 40,000, కొన్ని ప్రాంతాలు అయితే 25,000 ముందస్తు కౌలు. అయితే ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో కూడా మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. హంద్రీనేవా జలాలు పుష్కలంగా రావడంతో వారు ఉద్యాన పంటలతో పాటు మిర్చి కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నారు. ఇక గుంటూరు జిల్లా తర్వాత అత్యధికంగా కర్నూలు జిల్లాలో మిర్చి సాగు ఎప్పటి నుంచో జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో. ఇక తాజాగా మనం కౌలు ధరలు పరిశీలించినట్లయితే ఈ ఉమ్మడి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఎకరా 25,000, 30,000, 35,000 ఉంటే అనంతపురం జిల్లా గుంతకల్లో ఎకరా 65,000 ముందస్తు కౌలు, అంటే ముందే చెల్లించడం. అంటే రైతులు ఎంత సాహసం చేస్తున్నారో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, 65,000 ఎక్కువ అనుకుంటే తాజాగా ఇంకొక బ్లాస్టింగ్. నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఎకరా కౌలు 90,000 మిర్చి సాగు చేయడానికి. వచ్చే ఏడాది సాగు విస్తీర్ణం దాదాపుగా 30 నుంచి 40% పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ముగిసిన సీజన్ కన్నా 1 సంవత్సరం ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో రైతులు అర్థం చేసుకోవాలి. ఈ ప్రస్తుతం క్లోజ్ అయిపోతున్న సీజన్ కాకుండా మనం 2025 కనుక మనం పరిశీలించినట్లయితే ఆ సీజన్లో క్వింటా మిర్చి 9,000, 10,000, 11,000, 12,000. కోత కూలీ ఖర్చులు ఎకరాకి 8,000. అవి మార్కెట్ యార్డులకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఖర్చులు 1,000 రూపాయలు. ఈ విధంగా రైతులకు కోసిన కోత కూలీలు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరా మిర్చి సాగు చేస్తే 2 లక్షలు, 2,50,000, 3 లక్షల దాకా ఖర్చు వస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కో రైతు 10 ఎకరాలు, 15 ఎకరాలు మిర్చి సాగు చేసి తేడా వస్తే లక్షల్లో మునగడం ఖాయం. వచ్చే ఏడాది కనుక పరిస్థితులు అనుకూలించకపోతే మిర్చి రైతులు దారుణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. సాగు విస్తీర్ణం కనుక నియంత్రించకపోతే మిర్చి రైతులు మరొకసారి మునిగే ప్రమాదం ఉంది. వాతావరణమే అనుకూలించకపోవచ్చు అని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. మిర్చి సాగు చాలా వరకు నీటి సదుపాయం బాగా ఉన్న సారవంతమైన భూముల్లో చేస్తారు కాబట్టి బోర్ల కింద మిర్చి సాగు చేసే వరకు కొంతవరకు సమస్య ఉండకపోవచ్చు. ఇక ప్రాజెక్టుల కింద నాగార్జున సాగర్ కెనాలు దాన్ని బేస్ చేసుకొని, కృష్ణానదికి బాగా వరద వస్తే హంద్రీనేవా వాటర్, వీటిని బేస్ చేసుకొని మిర్చి సాగు చేసే విస్తీర్ణం కూడా గణనీయంగా ఉంది. దీంతో రైతులు ముందస్తు తొందరపడి ముందుగానే వేలు పోసి పొలాలు తీసుకుంటా ఉన్నారు. సరే, జూన్, జూలై మాసాలు ఒకసారి పరిశీలిస్తే రైతుకి సిచ్యువేషన్ అర్థమైపోద్ది. ఆగస్టు, సెప్టెంబర్లో మరింత తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సరే, నీటి వనరులు పుష్కలంగా, అసలు వాతావరణంతో సంబంధం లేకుండా నీటి వనరులు ఉన్నవారు సాగు చేసుకోవచ్చు. కానీ ప్రాజెక్టులు, కృష్ణానదికి వరద వస్తేనే ప్రాజెక్టులకు జలాలు వచ్చి కాలువల్లో సాగు చేసే రైతులు, ఆయకట్టు రైతులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. రైతు సోదరులు ఏదైనా ఒక పంటకి ధర వస్తే అందరూ దానికి ఎగబడడం కామన్ అయిపోయింది. టమాటా కేజీ 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు అనగానే అందరూ టమాటా వేస్తారు. మిర్చి పరిస్థితి కూడా అలాగే తయారైంది. వచ్చే సీజన్ ప్రమాద గంటికలు మోగిస్తాం. మీ ప్రాంతంలో ఎకరా మిర్చి సాగు చేసే పొలానికి కౌలు ముందస్తుగా ఎంత చెల్లిస్తూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.
ఎకరా మిర్చి సాగుకి ఎంత ఖర్చు అవుతా ఉంది అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.